హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇది మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. ఈరోజు మన రెసిపీ ఎంతో హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా వెరైటీ రెసిపీ. ఖచ్చితంగా ఈ వీడియో చూసారంటే మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారు. అంత టేస్టీగా హెల్తీగా ఉంటుంది ఈ రెసిపీ వచ్చేసి. అవుట్పుట్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి మనం వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేయబోతున్నాం. ఇది వచ్చేసి 1 కప్పు మనం మినుములు తీసుకున్నాము. వీటిని మనం సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే ఏ రెసిపీలో మనం వాడేదైనా ఇంగ్రీడియంట్స్ అవి బాగా మనకి మంచి టేస్ట్ వస్తాయి. కాబట్టి ఎప్పుడైనా లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం మినుములు తీసుకున్నాము. మనం మంచి ఇంగ్రీడియంట్స్, మంచి హెల్తీ ఇంగ్రీడియంట్స్ మనం ఇందులో యాడ్ చేసుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో మీరు చూడండి, ఎక్కడ వీడియో స్కిప్ చేయండి. మనకి మినుములు బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు అదే కప్పుతోటి మనము నువ్వులు తీసుకుందాము. తర్వాత వచ్చేసి మనం రాగులు కూడా తీసుకుందాము అదే కప్పుతోటి. అంటే ఇప్పటి వరకు మనం 1 కప్పు మినుములు, 1 కప్పు రాగులు, 1 కప్పు నువ్వులు తీసుకున్నాము. ఇక్కడ నేను తెల్ల నువ్వులు తీసుకున్నాము. తెల్ల నువ్వులు ఏంటంటే మనకి ఇక్కడ ఏంటి ఈ కలర్లో ఉన్నాయి, ఆల్రెడీ ఫ్రై చేశారా అనుకుంటున్నారు కదా. కాదండి, ఈ నువ్వులు వచ్చేసి మనకి సింగిల్ పాలిష్ నువ్వులు, ముడి నువ్వులు అంటారు కదా అవి. ఇక్కడ మనం ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ ఇప్పటి వరకు మనం యాడ్ చేసుకుని చక్కగా డ్రై రోస్ట్ చేసుకున్నాము. మనకి నువ్వులు తర్వాత వచ్చేసి రాగులు మాత్రం తొందరగా ఫ్రై అయిపోతాయి, మినుములు తొందరగా ఫ్రై అవ్వవు. కాబట్టి ఫస్ట్ మనం మినుములు వేయించేసుకుని ఒక 80% ఆగిన తర్వాత అప్పుడు మనం ఈ నువ్వులను తర్వాత వచ్చేసి రాగులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనకి సిమ్లోనే జరగాలి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ మనం ఏం యాడ్ చేయబోతున్నాం ఏంటి అనేది చూద్దాము. ఇంకెక్కడ వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. మన ఛానల్లో బెల్లం ఎలా తయారు చేయాలనే వీడియో కూడా ఉంది. ఆర్గానిక్ బెల్లం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి అనేది, దాని గురించి వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. చూసారు కదా, ఇందాక అలా ఫ్రై అయిపోతే సరిపోతుంది మనకి. తర్వాత దీన్ని వచ్చేసి ఒక ప్లేట్లో తీసుకొని బాగా కూల్ చేసుకోవాలి, చల్లారబెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకున్నాక తర్వాత ఒక 3 యాలకులు కూడా వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి. చూసారు కదా, బాగా అంటే మెత్తగా గ్రైండ్ చేసేసుకోకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం వాటిని కూల్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే బాగా టేస్టీగా ఉండటం కోసం మనం బెల్లం యాడ్ చేస్తాం. బెల్లం మంచిది కదా, మనకి ఐరన్ కంటెంట్ చాలా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ ఆన్ చేసేసుకొని బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే దీనికి ఏ పాకాలు అవసరం లేదండి, ఓన్లీ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనం బెల్లం బాగా కరగనిద్దాము. ఇప్పుడు మనం ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఏంటంటే మనం గ్లాస్ జార్లో పెట్టుకుని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. అంటే ఇంకెప్పుడైనా సరే ఫాస్ట్గా మనం బెల్లం ఇలా కరిగించేసుకుని దీనిలో యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి చాలా హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం అందాక మిక్సీ జార్లో పొడి చేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు 1 కప్పు కాకుండా మనం 2 కప్స్ యాడ్ చేయాలి. ఇక్కడ ఇందాక అన్నీ 1 కప్ యాడ్ చేసుకున్నాము, బెల్లం కూడా 1 కప్పే మనం యాడ్ చేసాము. ఇప్పుడు వచ్చేసి ఈ పొడి మాత్రం 2 కప్స్ యాడ్ చేసుకోవాలి. ఇదేంటంటే మనం నువ్వులు, రాగులు, తర్వాత మినుములు, యాలకులు కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకున్న పౌడర్ అది. దాన్ని ఇప్పుడు మనం 2 కప్స్ యాడ్ చేసుకుంటున్నాము 1 కప్పు బెల్లానికి. మీరు ఇంకా స్వీట్ ఎక్కువ తింటారనుకుంటే స్వీట్ యాడ్ చేసుకోండి, అంటే బెల్లం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. మీరు ఇదే ప్రాసెస్ పంచదారతో కూడా చేసుకోవచ్చు. మనం ఇక్కడ బెల్లంతో తయారు చేసుకున్నాము. ఇది మోకాళ్ళ నొప్పులకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినొచ్చు, ఎవరైనా తినొచ్చు. ఇప్పుడు ఇది మనకి మిగిలిపోయింది కదా, దీన్ని మనం చక్కగా గ్లాస్ జార్లో వేసుకొని స్టోర్ చేసేసుకుందాము ఫ్రిడ్జ్లో పెట్టుకుని. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దాన్ని యూజ్ చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ. ఇప్పుడు మనం వాటర్లో బెల్లం కరిగిపోయిన తర్వాత ఈ మిక్స్చర్ వేసేసాం కదా, ఇప్పుడు ఇది బాగా మనకి ఉడికిపోవాలి. సిమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకోండి. అప్పుడు మనకి ఇది ఏ కన్సిస్టెన్సీ అని రావాలో చూపిస్తాను. ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ అనేది వచ్చేసింది. అలా వచ్చిన తర్వాత నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి కూడా మనం ఇంట్లో తయారు చేసింది. దీనికి ఒక ఈజీ ట్రిక్ ఉంటుంది. ఆ రెసిపీకి సంబంధించిన ఫుల్ వీడియో కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి, ఖచ్చితంగా నేను అప్లోడ్ చేయబోతున్నాను. మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ హెల్తీ రెసిపీ, టేస్టీ రెసిపీని మీరు కూడా
ట్రై చేసి చక్కగా ఎంజాయ్ చేయండి. చూసారు కదా, మనం నెయ్యి కూడా యాడ్ చేసిన తర్వాత బాగా షైనీగా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి బాగా మనకి ఇది కుక్ అయిపోవాలి. బాగా కుక్ అయితే మంచి టేస్ట్ అనేది మనకు వస్తుంది. ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు మంచి స్మెల్ అనేది కూడా మనకి వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకి రెడీ అయిపోయినట్టే స్వీట్ అనేది. ఇప్పుడు దీంట్లో మనం నెక్స్ట్ ఏం యాడ్ చేస్తామంటే కొంచెం జీడిపప్పు పలుకులు యాడ్ చేస్తే ఆ వేడికి అవి మగ్గిపోతాయి. బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం, బాదం, పిస్తా, జీడిపప్పు ఇలాంటివి అన్నీ యాడ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ జీడిపప్పు యాడ్ చేసుకున్నాము. ఇదేం ఫ్రై చేయలేదు, జీడిపప్పు డైరెక్ట్గా యాడ్ చేసేసుకున్నాము. దానికే అవి కుక్ అయిపోతుంది. ఇంకా మనం దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. బాగా కూల్ అయిపోయిన తర్వాత మనకి ఒక ప్లేట్ తీసుకొని ఒక బౌల్లో మనం సర్వ్ చేసుకుంటే, జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ రెసిపీ అనేది మనకు తయారవుతుంది. చాలా అంటే చాలా బలం ఇందులో. కాల్షియం కంటెంట్ ఉంటుంది, ఐరన్ కంటెంట్ ఉంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి రెసిపీస్ నేను మీకు షేర్ చేస్తాను. మన ఛానల్లో ఇంకా మంచి రెసిపీస్ ఉన్నాయి, అవి కూడా మీరు ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్ ఇన్ వన్ డాలీ యూట్యూబ్ ఛానల్.